Hi, hello everyone. This is Siddharth. Welcome back to Seed Show. It's a set show. It's a set show. It's a set show. It's a set show. Set show. Let's go. Today we'll discuss about AI jobs replacement. Recent గా AI and automation ఈ టూ వర్డ్స్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వచ్చాయి అండ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ ని రెడ్యూస్ చేశారు. ఎందుకు కాస్త రియాలిటీ చెక్ చేద్దాం. కాల్ సెంటర్స్ లో బోర్డ్స్ 24/7 వర్క్ చేస్తున్నారు అండ్ బ్యాంక్స్ లో ఆఫీస్ స్టాఫ్ ని రెడ్యూస్ చేస్తున్నారు అండ్ ఫ్రెషర్స్ ని తీసుకోవడం తగ్గించేశారు. ఎందుకంటే AI ఫాస్టర్, చీపర్ అండ్ అది వర్క్ లోడ్ ఎక్కువైందని కంప్లైంట్ చేయదు. యూజువల్ గా మనం 8 hours వర్క్ చేస్తాం, బట్ AI 24/7 వర్క్ చేస్తారు. ఇది కూడా ఒక రీజనే. మనం శాలరీస్ కి వర్క్ చేస్తాం, బట్ AI ఎలక్ట్రిసిటీ ఉంటే చాలు. బట్ ఒకటి గుర్తుపెట్టుకొని, AI ఎప్పుడు జాబ్స్ ని రీప్లేస్ చేయదు, టాస్క్స్ మాత్రమే రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అకౌంటెంట్ అనుకోండి. మీరు ఏం వర్క్ చేస్తారు? డేటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్స్ అండ్ రిపోర్ట్స్ చేస్తారు. బిఫోర్ ఒక కంపెనీకి ఎంతమంది అకౌంటెంట్స్ కావాలో అంతమందిని హైర్ చేసుకునేది. బట్ ఇప్పుడు AI డేటా ఎంట్రీ చేస్తుంది, క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. సో దట్ అకౌంటెంట్స్ ని కూడా ఇన్ కేస్ వాళ్ళకి 5 అకౌంటెంట్స్ కావాలి అనుకోండి, ఇప్పుడు 1 or 2 మెంబర్స్ ని తీసుకుంటుంది అండ్ కోడింగ్ ని AI చేయగలుగుతుంది, డిజైన్స్ ని AI చేయగలుగుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంది అంటే, మన జాబ్ లో మనం చేస్తున్న టాస్క్ AI చేయగలుగుతుందా చేయలేదా. ఇన్ కేస్ చేస్తే AI టూల్స్ యూజ్ చేసి మనం ఈ వర్క్ ని ఎలా చేయగలుగుతాం అని అప్వర్డ్స్ ఉండాలి. ఈ జాబ్స్ అనేటివి AI రీప్లేస్ చేస్తుంది కదా, ఇది ఒకే రోజులో జరిగిపోదు. స్లోగా ఫస్ట్ వర్క్ లోడ్ తగ్గిస్తారు, తర్వాత టీమ్ లో ఎంప్లాయీస్ ని తగ్గిస్తారు, తర్వాత నీ జాబ్ తీసేస్తారు. ఏ జాబ్స్ డేంజర్ లో ఉన్నాయంటే డేటా ఎంట్రీ జాబ్స్ అండ్ బిల్డింగ్ అండ్ ఇన్వాయిసింగ్ ప్రాసెసెస్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, బేసిక్ కంటెంట్ రైటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్, క్యాప్షన్ రైటింగ్, ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ అనేవి చాలా డేంజర్ లో ఉన్నాయి. ఏ ఇండస్ట్రీస్ లో జాబ్స్ సేఫ్ గా ఉన్నాయంటే హెల్త్ కేర్ జాబ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, టాయిలెట్స్, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్స్, ఎయిర్ ఫోర్స్ అండ్ టీచింగ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ జాబ్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ జాబ్స్, ఇలాంటివన్నీ సేఫ్ గానే ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ సేఫ్ కాదా అంటే నేను చెప్పలేను, ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నైనా జాబ్స్ ఉండొచ్చు. AI అండ్ ఆటోమేషన్ వల్ల ఎవరికి యూజ్ అంటే స్టార్ట్అప్ కంపెనీస్. ఎందుకు అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ మందిని హైర్ చేసుకోలేదు. సో దట్ ఏఐని యూజ్ చేసి వాళ్ళ వర్క్ అనేది తగ్గించుకోగలుగుతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గించుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్లాతింగ్ బ్రాండ్ కన్నా డిజైనర్స్ అవసరం. న్యూ క్లాత్స్ని, న్యూ డిజైన్స్ని ప్రొవైడ్ చేయడానికి, ప్యాటర్న్స్ని ప్రొవైడ్ చేయడానికి. బట్ స్టార్ట్అప్ బ్రాండ్స్ అనేటివి అంతమందిని హైర్ చేసుకోలేదు కాబట్టి ఏఐని యూజ్ చేసి డిజైన్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏఐ ప్రతి ఒక్కరి జాబ్ని రీప్లేస్ అవ్వదు. ఎవరైతే అప్గ్రేడ్ అవ్వకుండా ఏఐతో అలానే ఉంటారో వాళ్ళ జాబ్స్ మాత్రమే డేంజర్లో ఉంటాయి. రిమెంబర్ వన్ థింగ్, ఇఫ్ యువర్ జాబ్ ఈజ్ ఈజీ టు లెర్న్, ఈజీ టు రీప్లేస్. ఇఫ్ యువర్ జాబ్ ఈజ్ హార్డ్ టు మాస్టర్, హార్డ్ టు రీప్లేస్. Thank you, signing off. This is your BS.